ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్ హెచ్డబ్ల్యూ కొత్తపేట స్కూల్ బాలబాలికలకు ఉచిత నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, చదువుకు అవసరం వచ్చేటటువంటి ఐటమ్స్ అన్నింటినీ రూపాయికి అందించడం జరుగుతుంది. ఫౌండర్ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా నాగమల్ల అనిల్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు చదువులకు అవసరం వచ్చేటటువంటి బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్స్ కొన్ని ఐటమ్స్ అన్నింటినీ ఉచితంగా అందించడం జరిగింది. పాఠశాల హెడ్ మాస్టర్ ఎం సాయన్న, టీచర్స్ అనిత, లక్ష్మీదేవి, బ్యాగుల సరస్వతి తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలోనే పాల్గొన్నారు. పట్టుకోండి అందరు. రూపాయి ఫౌండేషన్ చైర్మన్, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటి ప్రోగ్రాం కొత్తపేట అర్జునవాడ ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ₹1 ఒక విద్యా వస్తువు అందించాలని నా కోరిక. అది ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తున్న నా పుట్టినరోజు నాడు ప్రతి వస్తువు ఏదైనా మా స్తోమత తగ్గట్టు కొన్ని స్కూళ్ళు ఎంచుకున్నాం, ఆ స్కూళ్ళని ఇచ్చేస్తాం. అయితే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ ₹1, బుక్ ₹1, పలక, ప్రతి వస్తువు విద్యకు సంబంధించిన వస్తువు ఏదైనా ₹1 ఒకటి అందేయాలని నా కోరిక. ఈరోజు ఈ స్కూల్ నుంచి ప్రారంభించినాం. ధన్యవాదాలు. గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు అనిల్ కుమార్ సార్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. మా పాఠశాల ఉపాధ్యాయునిలు, విద్యార్థినిలు అందరి తరపున, పాఠశాల తరపున అనిల్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంస్థ ₹1 ఫౌండేషను మా పాఠశాల కొత్తపేట హర్జనవాడ పాఠశాల ఉప్పల్ మండల్ మేడ్చల్ జిల్లా నుండి ప్రథమంగా మొట్టమొదటిసారిగా మా పాఠశాల నుండి ప్రారంభించడం జరుగుతుంది. అన్ని వస్తువు ₹1కే అన్ని వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ప్యాడు, లేజరు, తర్వాత నోట్బుక్, పెన్సిల్, గ్లాసు, బ్యాగు, తర్వాత పెన్ను, తర్వాత చాక్లెటు, విద్యకు సంబంధించిన వస్తువులన్నీ ఏదైనా ₹1కే సారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ అన్ని పాఠశాలల లోపల అందరి పిల్లలకు అందజేస్తాడని చెప్పి మా పాఠశాల తరపున సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సారు మున్ముందు ఇదే కార్యక్రమాన్ని సారు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో అన్ని సంవత్సరాలు ప్రజలకు, పేద విద్యార్థులకు అందరికీ తన యొక్క చేతుల మీదుగా అందజేయాలి. వారి కుటుంబము, వారి యొక్క భార్య, తర్వాత కుమార్తెలు అందరూ వివిధ దేశాల లోపల ఉన్న వారు కూడా క్షేమంగా ఉండాలని చెప్పి సారుకు అన్ని విధాల వారి యొక్క స్నేహబృందము అన్ని విధాల తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ మా పాఠశాల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సారుకు మరి ఆరోగ్యంగా ఆయుష్ ఇంకా 100 ఏళ్ళు కాదు, జీవితాంతం ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన దేవుడి విద్యార్థులకు ఎల్లవేళ లోపల వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ, భోజన వసతి ఏర్పాటు చేసుకుంటూ వారికి విద్యను అందిస్తున్నారు. ఆ విద్యార్థులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.